హలో వ్యూవర్స్. నేనైతే ఎలాంటి సిచ్యువేషన్ ఈ పిల్లలతో ఫేస్ చేయకూడదు అనుకున్నాను, అదే వచ్చేసిందండి. ఇద్దరు కూడా ఒకేసారి సిక్ అయ్యారు. బాబుకేమో లూజ్ మోషన్స్ అనమాట, పాపకేమో హై ఫీవర్ అండ్ కోల్డ్ కాఫ్. ఇంకా ఇద్దరు డే టైం ఏమో వీడు సతాయించేవాడు, నైట్ టైం ఏమో పాప. ఇద్దరిట్లో నాకు ఎవరిని చూసుకోవాలి అన్నట్టుగా అనిపించేది. ఇంకా కొన్నిసార్లునైతే ఏడుపు ఒకటే తక్కువ నాకు. ఇద్దరు నాకు కోఆపరేట్ చేయకపోతుండే, సిరప్లు వేసేటప్పుడు తినిపించేటప్పుడు మస్తు సతాయిస్తుండే అనమాట. ఇక నైట్ టైం అయితే పాపకి టెంపరేచర్ చెక్ చేసుకుంటూ, ఇంకా ఫీవర్ ఎంత ఉంది ఏంటి, సిరప్ ఎన్ని గంటలకు వేసినా అని ఇలా టైం టు టైం సిరప్ ఇవ్వడం, టెంపరేచర్ చెక్ చేసుకోవడం. ఇన్ కేస్ సిరప్ ఇచ్చినా ఫీవర్ అనేది కంట్రోల్ అవ్వకపోతే తడిబట్ట పెట్టి తుడవడం ఇలా చేసేది. తడిబట్ట పెట్టి తుడిచేటప్పుడు అయితే పాప అస్సలు కోఆపరేట్ చేయకపోతుండే, బాగా ఏడ్చేదన్నమాట. నైట్ టైం అందరూ పడుకుంటారు, ప్రశాంతంగా ఉంటుంది కదా, కానీ మేము ఏడ్చేసరికి భయం అనిపించేది. నాకైతే ఈ 3 days అయితే ఇలా తెల్లారిపోయిందండి. ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ వీళ్ళు లేస్తే నన్ను సతాయిస్తారు, వంట చేసుకొనియరు, తిననియరు అనేసి నేను ఇలా ఫుడ్ ప్రిపేర్ చేసుకునేదాన్ని. ఇలా ముందుగానే వాళ్ళకంటే బిఫోరే లేచి ఫుడ్ ప్రిపేర్ చేసేసుకునేదాన్ని. అండ్ వాళ్ళకు కూడా టిఫిన్ రెడీ చేసి పెట్టేదాన్ని అనమాట. మా పిల్లలైతే క్యారెట్ ఇడ్లీ అంటే వాళ్ళకి ఇష్టం అనమాట. ఈ 3 days అయితే చాలా సతాయించారు తినడానికి. ఇద్దరిట్లో ఎవరు తినకపోయేసరికి ఏడుపు వచ్చేది. ఏం చేయాలో అర్థం కాక కూర్చొని ఏడ్చేదాన్ని. జాయ్సీ వచ్చి ఏడవకు మమ్మీ తింటాం కానీ అనేది. 3 days తర్వాత పిల్లలిద్దరు ఇలా తింటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా సిరప్ వేసినాక ఫీవర్ తగ్గినాక ఇలా డే టైం ఇలా ఆడేవాళ్ళు అనమాట ఇద్దరు కూడా. ఇక నైట్ టైం మళ్ళీ యథావిధి స్టోరీనే అనమాట ఇద్దరు. ఇక బాబుతోటి ఇబ్బంది ఏం లేదు, పాపతోటే ప్రాబ్లం. ఇక వాడికి డే టైం మోషన్స్ అవుతాయి కాబట్టి వాడితోటి, నైట్ టైం ఈమెకి ఫీవర్ వస్తుంది కాబట్టి ఈమెతోటి ఇక 3 days నాకు కంటిన్యూస్గా చుక్కలు కనిపించినాయి. నాకు తెలిసి పాపకి రెస్ట్ లేకపోవడం వల్లే ఫీవర్ వచ్చింది అనుకుంటున్నాను. ఎండలు కదా, 800 kilometers, మార్నింగ్ 800, ఆఫ్టర్నూన్ 800 kilometers నడుస్తుందండి పాప. మార్నింగ్ 7:30కి అలా లేచి ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ తినేసి స్కూల్ బ్యాగ్ పట్టుకుపోతూనే ఉంటాం అనమాట. ఇంకా అందుకే టైర్డ్ అయిపోయి ఫీవర్ వచ్చిందేమో అని అనుకుంటున్నాను. పిల్లలిద్దరూ సిక్ అయి ఉన్నప్పుడు నేను దగ్గర లేను కదా అనేసి మా ఆయన ఫీల్ అవుతూ ఉండొచ్చేమో. నేనైతే ఇంకా పిల్లలిద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్ళాను అనమాట. డాక్టర్ అయితే ఈ వెదర్ చేంజెస్ వల్ల పిల్లలకి ఫీవర్స్ అనేటివి కామన్. ఇన్ కేస్ 2-3 daysలో తగ్గకపోతే తీసుకురా, చెక్ చేద్దామని చెప్పారనమాట. ఇంకా పిల్లలకైతే టైం టు టైం సిరప్లు వేస్తున్నానండి. మ్యాక్సిమం క్యూర్ అయింది. డే బై డే వీళ్ళలో ఆ చేంజెస్ అనేటివి కనిపించాయి అన్నమాట. సో నాలాగే మీలో ఎవరో ఒకరు, ఎంతోమంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు కదా. దయచేసి మీరు కామెంట్ చేయండి, మీ కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. నేను కూడా మీ కామెంట్స్కి రెస్పాండ్ అవుతాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కామెంట్ చేస్తేనే కదా మీరు నా వీడియోస్ చూస్తున్నారో లేదా అనేది నాకు తెలిసేది. ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకున్నా ఇవ్వండి, పర్లేదు. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నా పిల్లలకి ఎప్పుడు హాలిడేస్ వస్తుందా, మా పాపకి పిల్లల్ని తీసుకొని మా ఇంటి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు హ్యాపీగా కంటి నిండా నిద్రపోవాలని హాలిడేస్ కోసం వెయిట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.